విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో 7 రోడ్ల జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత దిగజారిందని కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్రం కావాలనే ఉత్పత్తి తగ్గించి విశాఖ స్టీల్ ని నష్టాల్లోకి నెట్టి ప్రైవేటుకి అప్పగించాలని కుట్ర చేస్తోందని వారు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలేవి అమలు చేయకపోగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వేగవంతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మనం ఇదివరకు 35 ఏళ్ల కిందట 35 మంది బలిదానాలతో ఈరోజు మనం సాధించుకున్నది ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ అన్నది. ఈరోజు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా ఓడిపించేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకోసం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేదా అంత పక్కకి ఓడిపెడతా అన్నంత వరకు కూడా వెళ్ళాలి. మన ప్రజా ఉద్యమాలు కూడా ప్రజల్లో చైతన్యం చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇదివరకు ఎంతలాగా మనం ఉద్యమాలు చేసి కాపాడుకున్నాం, ఆ రకంగా మనం ఉద్యమాలు చేసి కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. అదేవిధంగా పాలకులు కూడా ఏవైతే ఇచ్చారో ఆ వాగ్దానాలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెల్లో విలీనం చేయాలని చెప్పి ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని అనేక పెద్ద పోరాటాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో 64 గ్రామాల ప్రజలు 24 ఎకరాల భూములు ఇచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్లు పెట్టుబడి ఆ రోజు ప్రారంభానికి సమకూరిస్తే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ నుంచి 58,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో స్టీల్ ప్లాంట్ చెల్లించడం జరిగింది. అలాగే ఈరోజు 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటుండగా 2 బ్లాస్ట్ ఫర్నెస్లను మూసివేయించి 1 బ్లాస్ట్ ఫర్నెస్లోనే ఉత్పత్తి కొనసాగించడం జరుగుతుంది. మరి ఈరోజు ఏదైతే ఈ కార్మిక సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ధర్నాని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వారికి మద్దతు తెలుపుతున్నాం. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ చూస్తే ప్రైవేట్ పరం చేసేయాలి, దాన్ని నీరుగార్చాలని చెప్పి ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. దాన్ని ఒక ప్లాన్ ప్రకారంగా నిర్వీర్యం చేసి మొదట గోదావరి ఫర్నేస్ 1ని మూసివేయడం జరిగింది. తర్వాత కృష్ణా ఫర్నేస్ని మూసివేయడం జరిగింది. ఇప్పుడు గోదావరిని కూడా మూసేసి ఈ ప్లాంట్ను నిర్వీర్యం చేసేసి ఈ రాష్ట్రంలోని సరైనటువంటి ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కైనటువంటి ఈ ప్లాంట్ను మూసేసి వచ్చేటువంటి తరంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లేకుండా నీరుగా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆలోచన తప్ప మరొకటి కాదు. మరి వీళ్ళు చూస్తే అనేక ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమలు చూపుతున్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేయాలా, నష్టాల్లోకి తోచేయాలా, దాన్ని ఏ విధంగా అయినట్టు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు 500 మందిని నాగర్ కర్నూలు డిప్యుటేషన్ చేసేయాలా, 2,500 మందిని వీఆర్ఎస్ కింద తీసేయాలా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ దగ్గర వద్ద నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని చెప్పి సెయిల్లో విలీనం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరీక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆంధ్రుల ప్రాణ బలిదానంతో ఎమ్మెల్యేలు ఎంపీల రాజీనామాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నిలదించి పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైకి ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయిస్తే ఈరోజు 50,000 కోట్లకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలోనూ డివిడెండ్ రూపంలోనూ ఈరోజు చెల్లించింది.